తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 వరకు దాదాపు 20 రోజుల పాటు ఆయన అమెరికా, బ్రిటన్లతో పాటు మరికొన్ని దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ కంపెనీలు, ప్రధాన పెట్టుబడి సంస్థల ప్రతినిధులు, ఎన్ఆర్ఐలతో ఆయన సమావేశమవుతారు. అయితే రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను వారికి వివరిస్తూ భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. తెలంగాణలో పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. వివిధ భాగాల్లో ఏకంగా 7,437 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల తేదీలను ఖరారు చేసింది. పోలీస్, ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్ల శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్, ఎల్పీఆర్బీ 4 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ మేరకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలు కావడంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై ఉన్న రాజకీయ కక్షతోనే శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపించారు. 2007లోనే అమెరికా యంత్రాలతో ప్రారంభించిన ఈ పనులను తనకు ఎక్కడ మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతోనే కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆపేశారని మండిపడ్డారు. అప్పుడు ఆ పనులను కొనసాగించి ఉంటే కేవలం 1,000 కోట్ల రూపాయలతో 2 ఏళ్లలోనే పూర్తయ్యేవని చెప్పారు. కానీ తాను ఎన్నిసార్లు వేడుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సొరంగం పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 50% పైగా ఉన్న జెన్జీ యువ ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల నీట్ పరీక్ష వైఫల్యంపై సాగిన పోరులో ఇన్స్టా పిల్లలు విజయం సాధించారని చెప్పారు. ఈ డిజిటల్ యుగంలో వార్తల కోసం యువత పేపర్లు, టీవీల కంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ నే ఎక్కువగా చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ సైతం అర్ధరాత్రి వేళ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాల్సి వచ్చిందంటే సోషల్ మీడియా పవర్ ఏంటో అర్థమవుతుందని, వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు పైచేయి సాధించారని కేటీఆర్ తెలిపారు. పాలకులు జవాబుదారీతనంతో ఉండటానికి సోషల్ మీడియానే కారణమని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి భక్తులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రయాణికుల కల నెరవేరుస్తూ భద్రాచలానికి తొలిసారిగా రైలు సౌకర్యం రాబోతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పాండురంగాపురం, భద్రాచలం, మల్కాన్గిరి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కావలసిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రం సుమారు 2,864 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతికతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనుంది. కాగా ఇది అందుబాటులోకి వస్తే రామయ్య దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల ప్రయాణ కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. హైదరాబాద్ లోని మెట్రో, బస్సు ప్రయాణికులకు త్వరలోనే ఒకే టికెట్ విధానం అందుబాటులోకి రానుంది. ఒకే టికెట్ తో మెట్రో రైళ్లు, టీజీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా కామన్ మొబిలిటీ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన హెచ్ఎంఆర్ఎల్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించారు. ప్రయాణికులందరికీ అనుకూలంగా ఒక ఉమ్మడి యాప్ ను సిద్ధం చేయాలని, అలాగే రోజువారీ, వారపు, నెలవారీ ట్రావెల్ పాస్లను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా అదనపు మెట్రో కోచ్ల కొనుగోలును కూడా వేగవంతం చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం నీటి మట్టం ఏకంగా 55 అడుగులు దాటడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు అత్యవసర అవయవ మార్పిడి కోసం ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించింది. గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి గుండె ఊపిరితిత్తులను మెట్రో ద్వారా అత్యంత వేగంగా తరలించారు. రోడ్డుపై ఉండే భారీ ట్రాఫిక్ ను దాటుకొని సుమారు 14 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల్లో చేరుకున్నారు. అత్యవసర సమయంలో మెట్రో అధికారులు చూపించిన సమయస్ఫూర్తి, అందించిన వేగవంతమైన సహకారంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. E20 ఇంధన విధానంపై కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సమరశంఖం పూరించారు. పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోల్ లేదా 20% ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్లో ఏదో ఒకటి ఎంచుకునే వెసులుబాటును వాహనదారులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆగస్టు 4న ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రజా వినతులను ప్రధానికి అందజేస్తామని, E20 ధరలతో పాటు సాధారణ పెట్రోల్ ధరలను తగ్గించాలని కోరారు. ఈ ఇంధనం వాడక వల్ల వాహనాలకు నష్టం జరగదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఆధారమైన నివేదికలను ప్రజల ముందుకు తీసుకురావాలని కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
దేశ భద్రత, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లో విశేష సేవలు అందించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ కు ప్రతిష్టాత్మక లోక్ మాన్యు తిలక్ జాతీయ అవార్డు దక్కింది. పూణేలో జరిగిన బాలగంగాధర్ తిలక్ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. మహారాష్ట్ర సీఎం, ఇతర ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో జ్ఞాపికతో పాటు ₹1,00,000 నగదు బహుమతిని ఇచ్చి దోవల్ ను సత్కరించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్, డోక్లాం వివాదం, బాలకోట్ సర్జికల్ స్ట్రైక్ వంటి కీలక ఘట్టాలలో అజిత్ దోవల్ వహించిన వ్యూహాత్మక పాత్రకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.